31st పార్టీలకు రెడీ అవుతున్నారు పబ్లిక్. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరగనున్నాయి. ఇక న్యూ ఇయర్ వేడుకలతో సిటీలో అర్ధరాత్రి వరకు మెట్రో నడవనుంది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తామన్నారు పోలీసులు. ప్రతి స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో ఇవాళ రాత్రి ఫ్లైఓవర్లు క్లోజ్ చేయనున్నారు. ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఎయిర్పోర్టుకు వెళ్లే వాళ్ళకే ORR, PV ఎక్సెస్ వే పైకి అనుమతించనున్నారు. వేడుకల సందర్భంగా రాష్ట్రంలో వైన్స్, బార్లు, పబ్ల టైమింగ్స్ ను ఎక్సైజ్ శాఖ గంటపాటు పొడిగించింది. ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలను ఓపెన్ ఉంచవచ్చని తెలిపింది. బార్లు, పబ్లను అర్ధరాత్రి 1 గంట వరకు నడిపించుకోవచ్చని చెప్పింది. మరోవైపు న్యూ ఇయర్ వేడుకల టైంలో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించనున్నారు. రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పబ్లిక్ ప్లేసుల్లో న్యూసెన్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈవెంట్స్ జరిగే పబ్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్, ఫామ్ హౌస్ల పరిసర ప్రాంతాల్లో లోకల్, బ్లూ కోర్టు పోలీసులు గస్తీ నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఈవెంట్స్ కు అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత ఈవెంట్స్ నిర్వహించే వారిపై కేసులు నమోదు చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, SP ఆఫీసులను DGP ఆఫీస్ అలర్ట్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు డ్రగ్స్, గంజాయి సప్లైపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రతి స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నారు. SI స్థాయి అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించనున్నారు. గంజాయి, డ్రగ్స్ ఎక్కువగా వినియోగిస్తున్న బ్లాక్ స్పాట్స్ ను ఇప్పటికే గుర్తించారు. జిల్లా యూనిట్స్ లో ఈ ఏడాది నమోదైన NDPS యాక్ట్ ఆధారంగా డ్రగ్స్, గంజాయి సప్లయర్ల కదలికలపై నిఘా పెట్టారు. డ్రగ్స్ సేవించిన వారిని గుర్తించేందుకు డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించనున్నారు. TS యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇప్పటికే 120కి పైగా డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ను కొనుగోలు చేసింది. ఇందులో 70 కిట్స్ ను గ్రేటర్ హైదరాబాద్ లో, మరో 50 కిట్స్ ను జిల్లాల్లోనూ వినియోగిస్తున్నారు. వేడుకల నేపథ్యంలో రోడ్లపై ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు మఫ్టీలో షీ టీమ్స్, టాస్క్ ఫోర్స్ పోలీసులను మోహరించనున్నారు. ఇందుకు సంబంధించి పోలీస్ స్టేషన్ల వారీగా ఇప్పటికే డ్యూటీ చార్ట్ వేశారు. ముఖ్యంగా పబ్స్, క్లబ్స్, రిసార్ట్స్ సహా డ్రగ్స్, గంజాయి హాట్స్పాట్స్ గా గుర్తించిన ఏరియాల్లో మఫ్టీలో పోలీసులు నిఘా పెట్టనున్నారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రారంభించి బుధవారం తెల్లవారుజామున 7 గంటల వరకు నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మొదటిసారిగా పట్టుబడితే 10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రెండోసారి పట్టుబడితే 15,000 జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. మరోవైపు డ్రగ్స్ సేవించి పట్టుబడినోళ్లపై NDPS యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. ఇలాంటి కేసుల్లో బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. న్యూ ఇయర్ ఈవెంట్స్ ఎక్కువగా జరిగే గ్రేటర్ హైదరాబాద్ పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. గ్రేటర్ పరిధిలోని 3 కమిషనరేట్లలో ఆంక్షలు విధించారు. సిటీ కమిషనరేట్ పరిధిలో 172 ట్రాఫిక్ జంక్షన్స్ ను గుర్తించారు. మార్కెట్స్, మాల్స్, భారీ ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్, NTR మార్గ్, నెక్లెస్ రోడ్డు వైపు రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు వాహనాలను అనుమతించమని చెప్పారు. లంగర్ హౌస్, బేగంపేట ఫ్లైఓవర్ మినహా అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ORR, PV ఎక్స్ప్రెస్ వేలను కూడా మూసివేస్తారు. ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రయాణికులను మాత్రమే వీటిపైకి అనుమతిస్తారు. కాగా గ్రేటర్ లో ప్రతి స్టేషన్ పరిధిలో 5 నుంచి 7 చొప్పున 280కి పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. మెట్రో రైళ్లు మంగళవారం అర్ధరాత్రి వరకు నడుస్తాయని మెట్రో MD NVS రెడ్డి తెలిపారు. చివరి రైల్ టెర్మినల్ నుంచి అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు బయలుదేరుతుందని చెప్పారు. మెట్రో రైళ్లు చివరి స్టేషన్ కు అర్ధరాత్రి 1:15 నిమిషాలకు చేరుకుంటాయని వెల్లడించారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఫ్రీ క్యాబ్ సేవలు అందించనున్నట్టు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, తెలంగాణ 4 వీలర్స్ అసోసియేషన్ ప్రకటించాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లను నివారించేందుకు తమ వంతు బాధ్యతగా హమ్ ఆప్కే సాథ్ హై పేరుతో ఈ సేవలు అందించనున్నట్టు వివరించాయి. 500 కార్లు, 250 బైక్ టాక్సీలతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ప్రజలకు ఫ్రీ రవాణా సేవలు అందిస్తామన్నారు ప్రతినిధులు. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలపై ఎక్సైజ్ శాఖ నిఘా పెట్టింది. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టనుంది. న్యూ ఇయర్ వేడుకల్లో నాన్ డ్యూటీ లిక్కర్, డ్రగ్స్ వాడొద్దని హెచ్చరించారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి. తనిఖీల్లో అవి దొరికితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈవెంట్లలో తనిఖీలు చేపట్టేందుకు 42 స్టేట్, జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు ఉన్నతాధికారులు. ఇవి టీజీ, న్యాబ్ పోలీసులతో కలిసి తనిఖీలు చేపడతాయని వివరించారు. లిక్కర్ వినియోగించేందుకు తప్పనిసరిగా అనుమతి ఉండాలని స్పష్టం చేశారు. నాన్ డ్యూటీ లిక్కర్ కనిపిస్తే కేసులు పెట్టి నిర్వాహకులను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు.